అస్సలామలేకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే షాబాన్ ఈద్ అండి. నేనైతే సాయంత్రం నుంచి వీడియో అయితే తీశాను. మగరిబ్‌కి నమాజ్ అయితే చదువుకొని ఇంకా వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకా షాపింగ్‌కైతే వెళ్ళాలి. ఇంకా మా పిల్లల కోసం అయితే కొన్ని డ్రెసెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది డ్రెసెస్ షాపింగ్ చేసి వాళ్ళకి. ఇంకా ఈద్ కోసం అయితే ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాలి. ఇంకా రయాన్ అయితే ఇంకా రాలేదండి కాలేజ్ నుంచి. ఇంకా 7:30కి అలాగా వస్తాడు. ఇంకా రయాన్ గనుక వస్తే ఇంకా మేమందరం అయితే బయలుదేరుతాం షాపింగ్‌కి. నేను, ఫర్హాన్ ఇంకా రయాన్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ సెహరీ అయితే చేస్తామండి. ఫాస్టింగ్ గూడా ఉంటాము. ఇంకా షాపింగ్ నుంచి రాగానే చాలా పని అయితే ఉంది నాకి. వంట పని అది అంతా. ఇంకా చాలా బావుంటుంది వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లైక్ అయితే చాలామంది చేశారండి. ఇంకా మీరు గనక లైక్ చేస్తే నా వీడియో అయితే ఇంకా కొంతమందికైతే షేర్ అయితుంది అని జెప్పాను నేను. ఇంకా ఆ మాట విని మీరు చాలామంది అయితే లైక్ అయితే చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గూడా ఈ వీడియో చూసి లైక్ అయితే చేయండి. ఓకే అండి. ఇక్కడైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే నేను టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా టీ అయితే తాగేశాను. నెక్స్ట్ అయితే ఇంకా రయాన్ గూడా కాలేజ్ నుంచి వచ్చేసాడు. ఇంకా రయాన్ రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాడు తొందరగా. ఇంకా వెళ్దాంరా షాప్స్ అయితే బంద్ చేసేస్తారని జెప్పాను. ఇంకా మేము ముగ్గురం బయలుదేరి ఇక్కడ కదిరి కాలేజ్ సర్కిల్‌లో అయితే ఇంకా డీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చాలా సార్లు వచ్చి మేము షాపింగ్ అయితే చేశాము. ఇంకా అలాగే వీడియోస్ కూడా అయితే పెట్టాను నేను. ఇంకా మా పిల్లలైతే వచ్చారు. ఇంకా ట్రయల్ చూసారు షర్ట్స్ అన్నీ అయితే వేసుకొని. ఇంకా నచ్చినటివి అయితే షాపింగ్ చేశాం మేము ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా షాపింగ్ అయితే చేసేసాం. తొందరగా కూడా అయిపోయింది షాపింగ్ అయితే. ఎవరు లేరు కాబట్టి తొందరగా. అలాగే ఇంకా ఒకసారి మీకు షాప్ మొత్తం అయితే ఇలా చూపిచ్చేస్తాను చూడండి. ఇంకా నైట్ డ్రెసెస్ అలాగే ఇవి షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే జెంట్స్‌కి. ఇంకా ఫర్హాన్ అయితే ఇంకా కొన్ని డ్రెసెస్ చూసి సెలెక్షన్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇంకా నేను, రయాన్ ఇద్దరం అయితే రయాన్‌కి స్లిప్పర్స్ కావాలనేసి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం ఇద్దరం అయితే. ఇక్కడైతే ఇంకా రయాన్ గూడా ఇంకా నాకెక్కడన్నా పిలుసుకొని పోయేకి రెడీగా ఉన్నాడిప్పుడు. ఇంకా ఎక్కువ అంటే మా ఆయన, అన్నయ్య అలాగే తమ్ముడైతే బయటికి పిలుసుకొని పోతూ ఉన్నారు నాకేమన్నా పని మీద. ఇప్పుడు రయాన్ గూడా అయితే ఇలాగ బండి నడుపుతున్నాడు గాబట్టి నేనెక్కడికైనా పని మీద వెళ్ళి రావచ్చు. ఫుల్ హ్యాపీగా అయితే ఉంది. ఇక్కడైతే ఈ మోడల్‌లో ఏవి తీసుకోవాలిమ్మా అని అడుగుతూ ఉన్నాడు వచ్చి నాకి. నీకు ఏది నచ్చుతుందో అది తీసుకో అని జెప్పాను నేను. ఎదురుగా షాప్‌లో. ఇక్కడైతే వాళ్ళదే ఈ షాప్ కూడా నేనిక్కడొచ్చి కూర్చొనున్నాను. వాళ్ళు సెలెక్షన్ చేసుకొని రాని అనేసి. నెక్స్ట్ అయితే ఇంటికి రాగానే మార్నింగ్ సెహరీ కోసం అయితే నేను అనపగింజల పుల్లగూర అయితే చేశానండి. తాలింపు అయితే పెట్టలేదు. ఇక మార్నింగ్ పెట్టుకుందామనేసి ఇంక మార్నింగ్ అయితే లేచాను నేను 4కి అలాగా లేచాను. లేచి ఇంకా తాలింపు అయితే పెట్టుకున్నాను. అలాగే రైస్ కుక్కర్‌లో అయితే రైస్ అయితే పెట్టేశాను నేను. ఇంకా మార్నింగ్ అజాన్ ఇచ్చే వరకు అయితే 5:45 అయితా ఉంది. అందుకనే చాలా టైం ఉంది అని నేను 4కైతే లేచాను. ఇంకా 5:45 వరకు అయితే మేము సెహరీ చేయలేదండి. 5:10కి మొత్తం అయితే సెహరీ చేసేసాము. ఇంకా నేనైతే తహజుద్‌కి నమాజ్ అయితే చదువుకుంటున్నాను. రైస్ అయితే రెడీ అయ్యే వరకు. ఇక్కడైతే ఇంకా మా పిల్లోళ్ళు లేచారు. సెహరీ చేసేకి కూర్చోనున్నారు. ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా సెహరీ చేస్తే నాకు ఖచ్చితంగా ఒక కప్పు టీ అయితే కావాల్సినది. ఇంకా నేనైతే లో ఫ్లేమ్‌లో పెట్టేసి సెహరీ అయితే చేశాను పిల్లలతో పాటు. ఇక్కడైతే సెహరీలో చూడండి ఇంకా అనపగింజల పుల్లగూర, ఎగ్ బాయిల్ చేశాను. అలాగే చికెన్ ఇది అంతా అయితే మేము సెహరీ చేశాము. నెక్స్ట్ అయితే మార్నింగ్ నమాజ్ అయితానే ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను నేను పండగ కాబట్టి. ఇంకా ఇల్లు తుడవడం ఇది అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నేను ఆ రోజు మార్నింగ్ ఆ పనులన్నీ చేశాను కాబట్టి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వరకు అలాగే సాయంత్రం వంట పనికి నాకు చాలా ఈజీ అయిందండి. ఇక్కడైతే ఇంకా మా పిల్లోళ్ళు నమాజ్‌కి వెళ్ళి వచ్చారు. ఇంకా రంజాన్ గూడా వస్తూ ఉంది. ఇంకా లేడీస్ టైలర్స్‌కైతే చాలా పని ఉంటుంది ఇంట్లో అయితే. ఇంట్లో పని చూసుకోవాలి. అలాగే సెహరీకి ప్రిపరేషన్ ఉంటుంది. ఇంకా ఇఫ్తియారీకి రెడీ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ సెహరీ అయితానే కొంచెంసేపయితే నిద్రపోవాల్సినదే అండి. లేకుంటే అస్సలు స్టిచ్చింగ్ చేయలేము. అది టైలర్స్‌కే తెలుసు ఆ బాధ అనేది. ఇక్కడైతే ఇంకా 11కి అండి మార్నింగ్. ఇంకా నేనైతే నిద్రపోయి లేచాక ఇంకా ఫ్రై ఆనియన్స్ చేస్తున్నాను. అలాగే ఖీర్ కోసం అయితే 1 లీటర్ పాలైతే పెట్టాను వేడి అయ్యేకి. అలాగే ఇక్కడైతే బాదం గూడా పెట్టాను నానబెట్టాను ఖీర్‌కి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపరేషన్ చేశాను. ఇది సాయంత్రం కోసం అండి. ఇవన్నీ ఇప్పుడు 1 అవర్‌లో నేను అన్నీ ప్రిపరేషన్ చేసి పెట్టేస్తున్నాను.
ఇక్కడ బియ్యం కడిగి నానబెట్టాక ఇవి ఆరబెట్టాను. ఇది రవ్వ వేసుకునేకి. నెక్స్ట్ అయితే ఇక్కడ దమ్‌కి బిర్యానీ చేసేకి మసాలా అంతా కలిపి పెట్టాను చూడండి. ఇంకా ఇవన్నీ అయితే ఇలాగా రెడీ చేసి పెట్టాను. ఇంకా నేనైతే జుహర్‌కి నమాజ్ అయితే చదువుకొని ఇంకా 2 డ్రెసెస్ అయితే ఉండాయండి. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేటివి. ఇంకా ఆ డ్రెసెస్ అయితే కుడుతున్నాను నేను. ఇవి కుట్టేసి అసర్‌కి నమాజ్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ నేను సాయంత్రం వంటలు అలాగే ఇంకా నా నమాజ్ ఆ రోజు నైట్ అంతా మేము జాగారం చేసినది అదంతా ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇంకా అప్పటి వరకు ఈ వీడియో మీరు చూసి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే. ఓకే. బాయ్ అండి.